హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల శ్రీలక్ష్మి 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాంగ్ వీడియో అయితే నా బర్త్డే స్పెషల్ లాగ్. ఎప్పటి నుంచో ఈ లాంగ్ వీడియోని అయితే పెట్టాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికీ వీలు కుదిరింది. ఎందుకు నా బర్త్డే స్పెషల్ అంటున్నానంటే, ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పండగ నాడు అయితే నా పుట్టినరోజు అయితే వస్తుంది. ప్రతి సంవత్సరం ముక్కనో రోజునైతే నా పుట్టినరోజు వస్తుంది. ఎప్పుడైనా ఒక్కొక్క ఇయర్ మారుతుంది అంతే. అయితే పండగ నెల కావటంతో లాస్ట్ పండగకి నా పుట్టినరోజు రావడంతో నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటాను. అక్కడే నా పుట్టినరోజు అయితే జరుగుతుంది. ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన రీతిలో అయితే పుట్టినరోజులను అయితే జరుపుకుంటారు. మాకు చిన్నప్పటి నుంచి కొత్త బట్టలు కొని ఇచ్చి గుడికి అయితే తీసుకుని వెళ్ళేవారు. మా చుట్టుపక్కలే మా పెద్దమ్మలు ఉండటంతో వాళ్ళకైతే నేను చాక్లెట్లు ఇచ్చేదాన్ని. చిన్నప్పుడైతే అమ్మా నాన్న ఏ గుడికి తీసుకువెళ్తే ఆ గుడికి అయితే వెళ్ళేవాళ్ళము. నాకు పెళ్ళయ్యాక నా పుట్టినరోజు ఏ డే వస్తుందో ఆ డే స్పెషల్ దేవుళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్తాను. ఒక సంవత్సరం ఆదివారం రావటంతో భీమవరంలో ఉన్న మా ఊళ్ళమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాను. ఈ సంవత్సరం శనివారం రావడంతో మా హస్బెండ్ నన్ను చిన్న తిరుపతిలో ఉన్న వెంకన్నబాబు తండ్రి గుడికి అయితే తీసుకుని వెళ్ళారు. చిన్న తిరుపతి ప్రాంగణంలో అయితే ఇలా దేవుడి విగ్రహాలను అయితే చాలా బాగా అయితే కట్టారు. అంతేకాదు ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. అందరూ ఫొటోస్ సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడ బంగారపు ఛాయ రంగులో ఉండి పడుకున్న విష్ణువు అయితే మనకు దర్శనమిస్తారు. పక్కన ఉన్న దేవతలు విష్ణువు ఎంత బాగుందో కదా ఈ శిల్పము. ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఫొటోస్ తీయకుండా ఎవరుంటారు? మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ రోజు నేను, మా హస్బెండ్, మా జాష్మిత అయితే గుడికి వెళ్ళాము. ఆ రోజు దేవుడి దర్శనం మట్టికి నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. సరిగ్గా మేము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని 10 నిమిషాలు అయితే ఆ లైన్లోనే ఆపారు. ఆ ఏడుకొండలవాడు మమ్మల్ని అలాగే నుంచుని పెట్టి ఆయన దర్శన భాగ్యం అయితే 10 నిమిషాలు చూసే భాగ్యం మాకైతే కల్పించారు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అయితే నేను మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అయితే ఆ రోజు సాయంకాలం మా తమ్ముడు అయితే అందరినీ సినిమాకి అయితే తీసుకుని వెళ్ళాడు. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్తో సినిమాకి వెళ్ళా. ఈ సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అయితే సినిమాకి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరెవరంటే అమ్మ, నాన్న, నేను, చెల్లి, తమ్ముడు, మా పిల్లలు, అలాగే చెల్లి గారి పిల్లలు. చాలా సరదాగా అయితే మేమందరం ఆటో కట్టించుకొని నల్లజర్ల దగ్గరలో ఉన్న సినిమా మాల్కి అయితే వెళ్ళాము. పుట్టినరోజనే కాదు, ప్రతి సంక్రాంతికి ఏదో సినిమాకి అయితే అందరం కలిసి వెళ్తాము. లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి అయితే వెళ్ళాము. వెంకటేష్ గారి మూవీ. లాస్ట్ ఇయర్ అయితే వెంకటేష్ గారి మూవీ అయితే నేను 2 సార్లు అయితే చూశాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నా బర్త్డే రోజు అయితే నేను, మా హస్బెండ్ కలిసి సంక్రాంతికి వస్తున్న మూవీని చూసాము. అలాగే మళ్ళీ మా ఫ్యామిలీతో కలిసి సెకండ్ టైం అయితే సేమ్ సినిమాకి అయితే వెళ్ళాము. ఇలా నేనైతే 2 టైమ్స్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళాను. నా చిన్నతనంలో నా హోహ వచ్చినప్పుడు అయితే మా నాన్న నా పుట్టినరోజుకి సినిమాలకి అయితే తీసుకుని వెళ్ళేవాడు. మళ్ళీ నా ఫ్యామిలీతో నా పుట్టినరోజు నాడైతే సినిమా చూడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న ఎక్కువగా చిరంజీవి సినిమాలకైతే ఎక్కువ తీసుకుని వెళ్ళేవాడు. అయితే ఈ సంవత్సరం మేము ఏ సినిమాకి వెళ్ళాము అంటే ఇంకే మూవీకి వెళ్తామండి. మన చిరంజీవి గారి మూవీ అయిన మనశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికీ మా మనోజ్ అయితే ఆ మూవీని వదలట్లేదు. హాట్‌స్టార్‌లో ఎన్నిసార్లు చూశాడో వాడికే లెక్కలేదు. ఇలా ఫ్యామిలీతో సినిమాని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ గారు ఉండటం, వీళ్ళిద్దరి కామెడీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే నయనతార గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు ఈ సినిమాని ఎన్నిసార్లు చూశారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. గుర్తుగా ఒక సెల్ఫీని తీసుకోవాలి కదా, తీసుకున్నాము. నా ప్రతి పుట్టినరోజుకైతే అమ్మా నాన్న దీవెన తీసుకుంటాను కంపల్సరీ. సంక్రాంతి పండగల్లో రావటంతో మా తాతయ్య, అమ్మమ్మ ఉండే రోజుల్లో వాళ్ళ దీవెనలు కూడా తీసుకునేదాన్ని. ఇప్పుడైతే మా ఊర్లో మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మాళ్ళు, మా అమ్మమ్మల దీవెనలు అయితే తీసుకున్నాను. నేను ప్రతి పుట్టినరోజుకి కేక్ అయితే కట్ చేయను. అయితే పిల్లలందరూ ఉన్నారు, సరదాగా ఉన్నారని మా తమ్ముడు కేక్ అయితే తెచ్చాడు.
పిల్లల కోసమే కేక్ కట్ చేశాను. మా మనోజ్, తరుణ్ అయితే పెద్దమ్మ పుట్టినరోజు అంటానే ఉన్నారు. ఎంతైనా వాళ్ళ సంతోషమే కదా మనకి కావాల్సింది. కేక్ ఎందుకురా అని మా తమ్ముడినైతే అడిగితే, పిల్లలందరూ ఉన్నారు కదక్క, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని వాడైతే కేక్‌నైతే తీసుకొని వచ్చాడు. ముందుగా మా నాన్నకి, మా అమ్మకి మరియు మా చెల్లికి, మా తమ్ముడికి అయితే కేక్ తినిపించాను. మా తమ్ముడిది అయితే డిసెంబర్‌లో పుట్టినరోజు వస్తుంది. మా చెల్లిది సంక్రాంతి ముందు వస్తుంది పుట్టినరోజు. నాది సంక్రాంతి అయిపోయిన తర్వాత పుట్టినరోజు అనేది వస్తుంది. మా పుట్టినరోజులు రివర్స్‌లో వస్తాయి. తమ్ముడు, చెల్లి, నాది అలాగా చిన్న నుంచి పెద్ద వరకు పుట్టినరోజులైతే వస్తాయి మాయి. మా పిల్లలకు కూడా కేక్‌నైతే తినిపించాను. అలాగే కొన్ని ఫొటోస్ కూడా గుర్తు కోసం అయితే కొన్ని ఫొటోస్‌నైతే మేము దిగాము. ఈలోగా మా మనోజ్ ఏం చేస్తున్నాడో తెలుసా? డాన్స్‌నైతే చేస్తున్నాడు పెద్దమ్మ పుట్టినరోజు అని. మా మనోజ్ నాకు ఆ రోజు 50 టైమ్స్ అయితే హ్యాపీ బర్త్‌డే అని చెప్పాడు. మా తరుణ్ ఏమీ తక్కువ కాదు. వాడు 25 టైమ్స్ చెప్పాడు. అయితే మా మనోజ్ డాన్స్ ఆపేసి వాళ్ళిద్దరికీ నేనైతే కేక్‌ని పెట్టాను. ఇలా సంక్రాంతి హాలిడేస్‌లో నా పుట్టినరోజు అయితే చాలా సరదాగా అయ్యింది. మీకు నా బర్త్‌డే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.